హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైఫ్. ఈరోజు పొటాటో కర్రీని ఎప్పుడులా కాకుండా కొంచెం వెరైటీగా, యూనిక్గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకుందామా. సో ఈ కర్రీ గురించి నేనైతే ఎక్కువ అస్సలు చెప్పను, ఎందుకంటే మీరే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చేసిన తర్వాత కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అంత బాగుంటుందన్నమాట. బై ద వే, ఈ కర్రీ వచ్చేసి చపాతీ, పలావ్ అండ్ అలాగే రోటీస్ వాటిలో కూడా చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై కర్రీ అనమాట ఇది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు కడాయిని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆ ఆయిల్లోకి మనం ఇలా పొటాటోస్ని కొంచెం మందంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఈ పొటాటో ముక్కలన్నీ కూడా వేసేసుకుని వేయించుకుంటూ ఉండాలి. బంగాళదుంప ముక్కలు బాగా వేగేంత వరకు మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేదు అంటే కడాయికి అంటుకుని మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు అవి కలుపుకుంటూనే పక్కన ఒక మిక్సీ జార్లోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుని దానిలోకి వేసుకుంటున్నాను జార్లోకి. అండ్ అలాగే ఒక 3 చిన్న సైజు టమాటాలని, అలాగే 5-6 వెల్లుల్లిపాయ రబ్బాలని తొక్క తీసేసుకుని, అలాగే కొంచెం అల్లం ముక్కను కూడా తొక్క తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి 3-4 కారానికి తగ్గట్టుగా చూసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని మొత్తం కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చాలా మెత్తగా పేస్ట్గా మనం మిక్సీ పట్టేసుకుని ఈ పేస్ట్ని అయితే మనం ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మనకి బంగాళదుంప ముక్కలు ఎంతవరకు వేగాయో చూసుకుందాము. మనకి బంగాళదుంప ముక్కలు ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత కర్రీ మరింత టేస్టీగా రావడానికి మనం ఇందులోకి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇలా వేయించుకునేటప్పుడే కొంచెం ఉప్పు అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కారాన్ని వేసేసుకుని ఒకసారి వేయించేసుకున్నారు అంటే కర్రీ ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు ముక్కగా చేస్తున్నాం కాబట్టి సో మనం ముక్క తిన్నా కానీ మంచి టేస్ట్గా ఉండడానికి నేనైతే ఇలా ఫస్ట్ వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వేయించుకున్న తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే పక్కకి తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం కడాయిలో ఉన్న ఆయిల్తోనే మిగిలిన కర్రీ ప్రాసెస్ అంతా చేసేద్దాము. ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాను ఉల్లిపాయ పేస్ట్ని ఇందులోకి వేసేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ కర్రీ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ పైన ఒక మూతనైతే పెట్టేసుకున్నాను. ఒక 3-4 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇక్కడ చూడండి మీరు, ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుంది. సో ఇలా తేలుతున్న తర్వాత మనకి ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ వేసేసుకుని ఒకసారి ఈ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేటట్టు ఉడికించుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం టేస్ట్కి తగ్గట్టుగా మసాలాలన్నీ వేసేసుకుందాము. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ఏమో ధనియాల పౌడరు అండ్ అలాగే ఇందాక కొంచెం వేసాం కదా ఉప్పు, సో ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాము టేస్ట్కి సరిపడంత. అండ్ అలాగే కొద్దిగా పసుపు వేసేసుకొని అన్నీ కూడా మళ్ళీ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా అంటే కొంచెం వాటర్ మనం వేసుకోవాలి. మనకి మసాలాలతో ముక్క ఉడకాలి కదా, సో అందుకని కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము. వేసుకుని మళ్ళీ కూడా మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఖచ్చితంగా మనం ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ముక్క మసాలా దిగి బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే మంచి అరోమాతో మంచి కలర్తో కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం ఫైనల్గా సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుంటే మనకి ఆలు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో ఇది చాలా యూనిక్గా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే కర్రీలా కాకుండా ఇలా ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. ఇలా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ముక్కతో ఒక తింటుంటే అద్భుతంగా ఉంటుంది. మీ దగ్గర లెమన్ ఉంటే అది కూడా కొంచెం పైన పిండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.